58 ముస్లిం దేశాలను ఎక్కడెందుకు మన వాళ్ళు చాలామంది ఉద్యోగాలు చేసే కువైట్, లేకపోతే కనుక దుబాయ్, లేకపోతే కనుక సౌదీ అరేబియా, బహ్రెయిన్ ఇట్లాంటి దేశాల్లోకి మనం పాస్పోర్ట్ లేకుండా రానిస్తారా? రానియరు కదా. అక్కడికి వెళ్ళాక పాస్పోర్ట్ పోయినా సరే క్రిమినల్ కేసే కదా, అరెస్ట్లు అవ్వాలి, జైలుకి వెళ్ళాలి, లేకపోతే అక్కడ రాయబార కార్యాలయం దగ్గరికి వెళ్ళి తిరగాలి కదా. ఇది నిజం కదా. నెంబర్ 1. మరి అదే ఇవాళ వచ్చేటప్పటికి అలాగే మన పక్కన ఉన్న పాకిస్తాన్ వితౌట్ పాస్పోర్ట్ రానిస్తుందా? మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ వితౌట్ పాస్పోర్ట్ రానిస్తుందా? మరి అదే భారతదేశంలోకి వచ్చేటప్పటికి హిందువులు అత్యధికంగా ఉన్నటువంటి దేశంలోకి ఎలా దర్జాగా రాగలిగారు? బంగ్లాదేశ్ నుండి ఎలా రాగలిగారు రోహింగ్యాలు పెద్ద ఎత్తున? ఇప్పటికి కూడా ఎలా వస్తూ ఉన్నారు? ఇది మనము ఆత్మవిమర్శ చేసుకోవాలా, అట్లాగే ప్రపంచపు సమాజము ఆత్మవిమర్శ చేసుకోవాలి. ముస్లిం దేశాల్లోకి వెళ్ళాలంటే మనం పాస్పోర్ట్ వీసాలు కావాలి, అదే మన దేశంలోకి రావాలంటే ఏమీ లేకుండా రాగలుగుతున్నారు, పైగా ఇక్కడ ఉన్నటువంటి ఐడెంటిటీలు సంపాదిస్తున్నారు. ఇది దశాబ్దాల నుంచి నడుస్తుంది. ఈ దశాబ్దంలో కూడా మోడీ వచ్చిన తర్వాత కూడా సాగుతోంది. ఇదే అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం ఈ దేశానికి.